హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్. ఈరోజు సమ్మర్ స్పెషల్ వడియాలు రైస్తో ఎలా వడియాలు చేసుకోవాలో చూపిస్తాను. ఒక కప్పుతోని 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. దాన్ని 2 టైమ్స్ వాష్ చేసి 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. నైట్ అయినా నానబెట్టుకోవాలి, లేకపోతే మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ అయినా చేసుకోవాలి. నాన్న బియ్యంని కుక్కర్లో కానీ గంజిలో కానీ వేసుకోవాలి. కుక్కర్లో అయితే ఒక కప్పు రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. గంజిలో పెట్టుకుంటే ఒక కప్ రైస్కి 5 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. దాంట్లో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఎండుమిర్చి కట్ చేసినవి, వాము ఒక స్పూన్, పావు స్పూన్ వంట సోడా, ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో అంటే 5 to 6 మినిట్స్లో అయిపోతుంది. బౌల్లో పెట్టుకుంటే 10 to 12 మినిట్స్లో ఉడుకుతుందండి. ఉడికాక దాన్ని మళ్ళీ మెల్లగా కలుపుకుంటూ దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆలు స్మాషర్తో కానీ దేనైనా గరిటెతో కానీ మెత్తగా రుద్దుకోవాలి. పేస్ట్ లాగా కాకుండా కొంచెం రైస్ అనేది కనిపించకుండా మెల్లగా రుద్దుకోవాలి. నేను ఎలా రుద్దుకుంటున్నానో అలా చూడండి, అలా రుద్దుకున్న తర్వాత దాంట్లో ఒక కవర్ పెట్టి దాని రైస్ది బ్యాటర్ వేయాలి. వేసుకొని ఒక సైడ్ సన్నం కట్ చేసుకొని ఒక వైట్ క్లాత్లో పోసుకోవాలి. దాన్ని రౌండ్గా కానీ లైన్గా పోసుకోవచ్చు, లైన్స్ లాగా చెకోడీలాగా పోసుకోవచ్చు, లేకపోతే కుర్కురేలాగా పోసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. కవర్ పైన పోసుకుంటే ఆయిల్ అప్లై చేసి దాన్ని కవర్ పైన పోసుకోవాలి. ఇది ఫ్యాన్ కింద కూడా డ్రై అవుతుంది, ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం డ్రై అయ్యాక కొన్ని బ్యాక్ సైడ్ వాటర్ చల్లుకుంటూ తీయాలి. అలా అయితేనే మంచిగా విరగకుండా వస్తాయి. వాటర్ చల్లిన తర్వాత కొంచెం వెట్టిగా అవుతాయి కాబట్టి మళ్ళీ ఒక నైట్ దాన్ని ఫ్యాన్ కింద డ్రై అవ్వాలి. మొత్తం డ్రై అయ్యాక మాత్రం స్టోర్ చేసుకుంటే అయిపోతుంది. 1 year దాకా పాడవకుండా ఉంటుంది. నేను ఒకటి తీసి చూపించాను వీడియోలో, అలా విరగకుండా వస్తాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.